డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సఫరింగ్ అని బుద్ధిజంలో ఉంది. అంటే మన మొత్తం సఫరింగ్‌కి మన కోరికే కారణమని. అది నిజమైతే ప్రతి మనిషి ఎల్లవేళలా సఫర్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే కోరిక లేని వాళ్ళు లేరు కదా! సో, దీంట్లో అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పీపుల్ ఆర్ హ్యాపీ. నాట్ ఆల్‌వేస్ కానీ కొన్ని టైమ్స్‌లో హ్యాపీగా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి కోరికలు లేవా అంటే ఉన్నాయి. ఇప్పుడు నాకు మంచిగా చదువుకొని నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే మా అమ్మకి హ్యాపీగా ఉంటుంది. నాకు హ్యాపీగా ఉంటుంది. నేను మంచిగా చదివి ఉద్యోగం తెచ్చుకుంటే హ్యాపీగా ఉంటుంది. అంటే అవి మంచి కోరికలు, కొన్ని చెడ్డ కోరికలు. చెడ్డ కోరికలు సఫరింగ్‌ని తెస్తాయి. మంచి కోరికలు సఫరింగ్‌ని తేవు. ఆ కాన్సెప్ట్‌లో కూడా లాజిక్‌లో కూడా ఫ్లా ఉంది. ఏంటంటే, ఇప్పుడు నేను మంచిగా సంపాదించి, ఆ డబ్బులతో చారిటీ చేద్దామనుకున్నాననుకోండి. అది మంచి కోరిక. కానీ, ఆ కోరిక తీరాలి అంటే, నేను కష్టపడి చాలా డబ్బిచ్చే ఉద్యోగాన్ని చేయాలి. ఇప్పుడు అది చెయ్యాలి అంటే, నేను వర్కింగ్ వుమెన్ లాగా ఫ్యామిలీ ఉండి, హస్బెండ్, పిల్లలు, పేరెంట్స్‌ని చూసుకుంటూ, నేను చాలా కష్టపడాల్సొస్తుంది. చాలా కాంప్రమైజ్ చేయాల్సొస్తుంది. నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంటే సఫరింగ్ ఉంది కదా అందులో. గిల్ట్ ఉంటుంది. నేను ఇంట్లో పిల్లల్ని కంప్లీట్‌గా సరిగ్గా చూసుకోలేకపోతున్నానే జాబ్ చేయడం వల్ల, రిగ్రెట్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ నాట్ ఒక మంచి రీజన్ కోసం, ఒక మంచి కోరిక కోసం ప్రయత్నిస్తున్నా, ఆ ప్రయత్నంలో సఫరింగ్ ఉంటుంది. సో, మంచి కోరికలేంటి? చెడ్డ కోరికలేంటి? ఐ థింక్ కోరికలో కాదు ప్రాబ్లమ్. కోరికతోటి కోరిక వల్ల మన మైండ్, బాడీ కనెక్షన్‌లో ప్రాబ్లమ్ ఉంది. మన మైండ్ అండ్ బాడీ ఆ కోరిక తీర్చుకునే టైంలో ఎలా స్పందిస్తున్నాయి? మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము? ఎలాంటి ఎమోషన్స్ మనలో జనరేట్ అవుతున్నాయి? మన మైండ్ ఫలానా కోరికకి ఎలాంటి మీనింగ్ ఇస్తోంది? డ్రింక్ చేయడం మంచి కోరిక, చెడ్డ కోరిక. నార్మల్ లెవెల్‌లో డ్రింక్ చేస్తే ఐ థింక్ ఇట్స్ ఓకే అనుకుంటా. కానీ ఎక్సెసివ్‌గా డ్రింక్ చేస్తే అది చెడ్డ కోరిక. ఎందుకంటే దట్ విల్ లీడ్ టు సఫరింగ్. హెల్త్ ప్రాబ్లమ్ అవుతుంది. వేరే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి కదా! అలాగే మంచి కోరికలున్నాయి, చెడ్డ కోరికలున్నాయా? లేకపోతే అసలు కోరిక అనేది మంచి, చెడు కాదు. మనం దానికిచ్చే మీనింగ్. మనము ఆహ్, మన మైండ్ దానికిచ్చే మీనింగ్, మనలో జనరేట్ అయ్యే ఎమోషన్స్ దాన్ని సఫరింగ్ ఇస్తున్నాయా? ఈ పాయింట్స్ అన్నీ డీటెయిల్‌గా మనం అర్థం చేసుకొని, డిస్కస్ చేసుకొని, ఈ సాటర్‌డే మైండ్ బాడీ కనెక్షన్ సీరీస్‌లో అరిషడ్ వర్గాల్ని స్టార్ట్ చేస్తున్నాం. అరిషడ్ వర్గాల్లో ఫస్ట్‌ది కామం, కోరిక, డిజైర్. సో, ఈ సాటర్‌డే ఈ కాన్సెప్ట్ మీద చాలా రీసెర్చ్ చేసి, చాలా డిస్కషన్స్ చేద్దాం. అండ్ ఈ కోరికల ద్వారా సఫర్ అవ్వకుండా ఎలా ఉండాలి? కోరికలు ఉండడంలో తప్పు కాదు. కోరికల ద్వారా సఫర్ అవ్వకుండా ఉండడం ఎలా చేయాలి? దానికి టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకుందాం. సో, ఈ సాటర్‌డే మీరందరూ నాతో జాయిన్ అవుతారని ఆశిస్తూ థాంక్ యూ.